అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నివేదిత, న్యూరో ఫిజిషియన్ ఫ్రమ్ కింగ్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్. ఇవాళ మనం రకరకాల నరాల సమస్యల గురించి, ఎప్పుడు ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి మనం వెళ్ళాలి అనే దాని గురించి అవగాహన కలిగించుకుందాం. మెదడు లేదా బ్రెయిన్ మనకి తలలో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఆర్గన్ అన్నమాట. అక్కడి నుండి మొదలయ్యి కొన్ని కోట్ల లక్షల నరాలు మన బాడీ మొత్తం కరెంట్ వైర్లు లాగా ప్రవహిస్తూ ఉంటాయి. అది ప్రతి అవయవం యొక్క కదలిక, లేదంటే కనుక కాలు, చెయ్యి, మాట, చూపు, మీరు ఏదైనా తీసుకోండి, ఈవెన్ మన గుండె కొట్టుకోవాలి, మన ఊపిరి తీసుకోవాలి అన్నా కూడా ఆ కండరాలు పనిచేయాలంటే వాటికి కావాల్సిన ఆ కరెంట్ కనెక్షన్సే నర్వ్స్ అంటాం. ఈ నరాల సమస్యలు రకరకాలుగా వస్తూ ఉంటాయి. చిన్న వయసులో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ కానీ, ఫిట్స్ కానీ, తలనొప్పులు, ఇలాంటి సమస్యలతో పిల్లలు మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఇకపోతే యుక్త వయసులో ఈ ఎపిలెప్సీ, మైగ్రేన్ తలనొప్పులతో పాటుగా కొన్నిసార్లు ఐఐహెచ్ అంటాం, అంటే ఒబీస్గా కొంచెం లావుగా ఉన్న ఆడపిల్లల్లో చూపు సరిగా కనపడకపోవడం, లేదంటే కనుక చెవిలో గుయ్యి అనే శబ్దం రావడం, తరచుగా హెడేక్స్, తలనొప్పి, వాంతులు ఇలాంటివి వస్తున్నట్లయితే బ్రెయిన్ లోపల ఏమన్నా ప్రెషర్ పెరిగిందా అనేది మనం గమనించుకోవాలి. ఇంకపోతే డీమైలినేటింగ్ డిసీజెస్ అంటే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మీరు వినే ఉంటారు, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ న్యూరలాజికల్ సమస్యలు బాగా ఎక్కువైపోయాయి. అందులో ఉదాహరణకి మీకు చెప్పాలంటే మన సమంత గారికి వచ్చిన ఆటో ఇమ్యూన్ మయోసైటిస్, అది కూడా ఒక రకమైన నరాల సమస్యే. ఇందులో కండరాలకి ఏవైతే మజిల్స్కి ప్రోటీన్స్ ఉంటాయో ఆ ప్రోటీన్ని వైరస్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేసే యాంటీబాడీస్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతూ పొరపాటున ఈ మజిల్స్ని కూడా ఎఫెక్ట్ చేసేస్తూ ఉంటాయి. దాన్నే ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటాం. సో ఇలాంటివి రకరకాల యుక్త వయసులో వచ్చే సమస్యల్ని కూడా న్యూరాలజిస్ట్సే డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. మల్టిపుల్ స్క్లీరోసిస్ అని, న్యూరోమైలైటిస్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అని, ఇలా కూడా కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయన్నమాట. ఇకపోతే కొంచెం ఇదివరకు అయితే 60 ఏళ్ల పైబడ్డ వాళ్ళలో అనేవాళ్ళం, కానీ ఇప్పుడు 40-50 ఏళ్ల వయసుకే స్ట్రోక్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో బ్రెయిన్ స్ట్రోక్ గురించిన అవగాహన కలిగి ఉంటే విదిన్ 1 to 2 hours హాస్పిటల్కి వస్తే అద్భుతమైన ట్రీట్మెంట్ బ్రెయిన్ స్ట్రోక్లో మనకి అవైలబుల్గా ఉంది. సో మీకు దగ్గరలో ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్ ఏది అనేది కొంచెం అవగాహన కలిగించుకొని ఉండండి. అందరికీ కూడా ఆ అవేర్నెస్ని కలిగించండి. ఇంకపోతే స్ట్రోక్ కాకుండా కొన్ని పెద్ద వయసులో వచ్చే న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ అంటాం, అంటే డిమెన్షియా, మతిమరుపు రావడం. ఇకపోతే పార్కిన్సన్స్ డిసీజ్, అంటే కదలికల్లో తేడా రావడం, చేతులు వణకడం, స్లోగా అయిపోవడం, వంగి నడవడం, ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ నర్వ్స్ లేదా మజిల్స్, ఇంకా బ్రెయిన్, స్పైనల్ కార్డ్లోని బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఇకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో తరచుగా వచ్చే కాళ్ళు చేతులు తిమ్మిర్లు, అంటే న్యూరోపతి ప్రాబ్లమ్స్ అంటాం. కొంతమందిలో కంజిలేటల్గా పుట్టుకతోనే బ్రెయిన్లో వచ్చే కొన్ని అబ్నార్మాలిటీస్, ఇవన్నీ కూడా ఒక న్యూరాలజిస్ట్ డీల్ చేసే డిసీజెస్ అన్నమాట. ఇలాంటివి ఎవరైనా సఫర్ అవుతున్నారు మీ చుట్టుపక్కల అని అంటే ఏ డాక్టర్ని సంప్రదించాలి అని వాళ్ళకి తెలియకపోవచ్చు. మీరు వాళ్ళని ఒక నిపుణులైన న్యూరాలజిస్ట్ దగ్గరికి పంపిస్తే సరైన వ్యాధి ఏంటి అనేది నిర్ధారణ జరిగి మంచి ట్రీట్మెంట్ వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతాం.